టేస్టీ టేస్టీ తోటకూర ఆమ్లెట్ వేసుకుందామండి. ఆకుకూరలు తినలేని పిల్లలకి ఈ తోటకూర ఆమ్లెట్ ఇష్టంగా తింటారు. మనం కూడా బ్రేక్ఫాస్ట్లోకి అది టిఫిన్ కింద కూడా ఈ ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డైట్ లాగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకుందాం. తయారు చేసే విధానం చూపిస్తాను. కూర ఆమ్లెట్కి ముందుగా మనం తోటకూరని సన్నగా తరిగి పెట్టుకుందామండి. నీట్గా క్లీన్ చేసి తరిగి పెట్టాను. ఇప్పుడు దీనిలో కావాల్సిన పదార్థాలు: ఒక 3 గుడ్లు, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, మిరియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా పాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు. వీటితో ఇప్పుడు ఆమ్లెట్కి రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆమ్లెట్కి ముందుగా మనం పాలు వేసుకొని చిటికెడు పసుపు, మిరియాలు, సాల్ట్, రుచికి సరిపడా కాస్త కారం, మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కాస్త కార్న్ఫ్లోరు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ కారము, మిరియాల పొడి అన్నీ బాగా ఇలా కలిసిన తర్వాత, పాలల్లో మిక్స్ అయిన తర్వాత కార్న్ఫ్లోరు మనం కట్ చేసి పెట్టుకుని 3 గుడ్లు వేసి బాగా కలుపుకుందాం. ఆమ్లెట్ మంచిగా కలుపుకుంటే చక్కగా వేసేటప్పుడు పొంగుతుంది. ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా చక్కగా తోటకూర అంతా ఎగ్లో మిక్స్ అయిన తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకుందామండి. ఇలా ఎగ్తో బాగా ఈ ఆకుకూర ఎక్కువ ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. ఈ ఎగ్లో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆమ్లెట్ వేసుకుందాము. ఇప్పుడు ఇలా వేడెక్కిన పెనంలో కాస్త ఆయిల్ వేసుకుందామండి. కాస్త ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ తోటకూర మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకొని చక్కగా ఇప్పుడు దీన్ని ఇలా చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. మన ఆమ్లెట్ 1 సైడ్ కాలిపోయిందండి. చక్కగా తిరగేసుకుందాం. రెండో వైపు చక్కగా చూసారా ఎలా ఉడికిందో. దీన్ని రెండో వైపు కూడా చక్కగా ఒక 5 మినిట్స్ కాలనిద్దాము. మన చక్కన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఆకుకూరలు తినలేని పిల్లలకి ఇలా ఆకుకూరలు వేసి ఆమ్లెట్ చేస్తే తినేస్తారు. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈరోజు మా టిఫిన్ ఇదే. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ ఇదే. ఆయనకి టేస్ట్కి ఇద్దాం. టేస్టీ అయిన తోటకూర ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇది
చాలా చక్కగా ఉంది టేస్టు. పిల్లలు ఎవరైనా మేము ఆకుకూరలు తినమని మారం చేసిన వాళ్ళకి ఇలాగా ఆమ్లెట్ రూపంలో పెట్టొచ్చు. చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇంకా డిఫరెన్సే తెలియట్లేదు. బాగుంది, వెరీ నైస్.